హలో ఆల్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అనుకున్నట్టే శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తాన్ని నిద్రలేచామండి. 4 గంటలకు మాతో పాటు చిట్టి తల్లి కూడా నిద్రలేచింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా తీసుకుంటున్నారండి. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దర్శనానికి స్టార్ట్ అయ్యే ముందు మనసులో అనుకున్నా ఏంటంటే మేబీ మనమే ఫస్ట్ పోతున్నామేమో, అక్కడ ఎవరు ఉండరేమో, మనం వెళ్ళాకనే అందరూ మెల్లమెల్లగా వస్తారేమో అని. కానీ సీన్ టోటల్ రివర్స్ అండి. చాలా మంది వచ్చారు, చాలా వెహికల్స్ ఉన్నాయి పార్కింగ్ లో. ఆల్రెడీ మేము దర్శనానికి వెళ్తున్నాము, చాలా మంది దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నారు కూడా. అప్పుడు విజయ్ అడిగితే చెప్పాడు రాత్రి 12 తర్వాత దర్శనాలు స్టార్ట్ అవుతాయి అని. ఇంతకీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడే చాలా సేపు కూర్చున్నాము. చిటితల్లి అయితే ఓం నమ శివాయ అంటే అలా చేతులు జోడించి నమస్కరించింది. శివాలయంలో దర్శనం కాగానే నెక్స్ట్ రామాలయానికి స్టార్ట్ అవుతున్నామండి. రాముల వారిని దర్శనం చేసుకోవడానికి. చూశారుగా ఇంత మార్నింగే ఎంత మంది జనాలు ఉన్నారో. ఇంకాస్త ఒక 2-3 అవర్స్ అయితే మాత్రం పట్టరాని జనాలు ఉంటారు. రాముల వారి దర్శనం కాగానే నెక్స్ట్ అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వచ్చేసామండి. అవును, ఇంతకీ లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఈ లొకేషన్ ఎక్కడో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను వినండి. ఇది మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ విలేజ్ లో ఉంటుంది, సిద్ధుల గుట్ట. ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి 2 వేస్ ఉన్నాయండి. మొదటిది మెట్ల మార్గం, మనం మెట్లు ఎక్కుతూ వెళ్ళి దర్శించుకోవచ్చు. రెండవది ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే దారిలో రోడ్డు మార్గం ఉంటుంది. మేము రోడ్డు మార్గం ద్వారానే వచ్చాము. స్టార్ట్ అయ్యాక రోడ్డు విజువల్స్ అయితే పెట్టాను కదా అండి. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు షాప్స్ అన్ని, ఇంకా అన్ని టోటల్ ఓపెన్ కాలేవు. అనుకున్నట్టే అయిందండి. మార్నింగ్ దర్శనం అయిపోయింది. చిట్టి తల్లి సపోర్ట్ లేకుంటే మాత్రం అస్సలు అయ్యేది కాదు. ఇంట్లో అయితే పెద్ద బ్యాగ్లు బొమ్మలన్నీ వేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో పెట్టేశాను. ఎప్పుడో ఆవాసకి పుణ్యంకి తీస్తాను, అందులో నుంచి బొమ్మలు అస్సలు ఆడుకుంటలేదు. అవి సరిపోనట్టు బయటికి వెళ్ళినప్పుడల్లా ఇలా తీసుకుంటూనే ఉంటాము. లైన్ లో ఉన్న దేవుని విగ్రహాలన్నీ నా చిట్టి తల్లి అటు ఇటు చేసేస్తుంది. అస్సలు వినట్లేదు. అక్కడ నుంచి తీసుకెళ్తే మాత్రం చాలా ఏడ్చింది. మళ్ళీ మమ్మల్ని గుంజుకుని వచ్చి అక్కడనే తీసుకెళ్ళింది ఆడుకోనికి. చూస్తున్నారుగా, ఇదేనండి మెయిన్ లొకేషన్. మనం సిద్ధుల గుట్ట దర్శనం అయ్యాక ఇక్కడ ఫోటో దిగడం మాత్రం కంపల్సరీ. అంతా మార్నింగ్ స్టార్ట్ అయినా కూడా వీళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను. చూస్తున్నారుగా, నా కష్టానికి ఫలితమే లేదు. అస్సలు తింటలేదు. ఏం చేస్తామండి, ఏం చేయలేము. తినే వరకు బుజ్జగించాలి. తను ఎంత సతాయించినా కూడా. కానీ కాస్త కోప్పడితే మాత్రం 3వ ప్రపంచ యుద్ధమే అనుకోండి, అట్లుంటది చిట్టి తల్లితోని. మా కోసం కూడా స్నాక్స్ తెచ్చానండి. చూశారుగా లొకేషన్ ఎంత పీస్ఫుల్ గా ఉందో. చాలా తంటాలు పడి వియాకి 2-3 ముద్దలు తినిపించి నెక్స్ట్ పార్క్ కి వచ్చేసామండి. మొత్తం పిల్లలతో నిండిపోయిందండి పార్క్ అయితే. ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. నా చిట్టి తల్లి అయితే అలా చూస్తూనే ఉంది అందరినీ. ఉయ్యాలలో ఆడుకుంటూ మెల్లిమెల్లిగా నిద్రలో జారిపోతుంది చిట్టి తల్లి. శివరాత్రి నెక్స్ట్ డే అన్నదానం ఉంటుంది కదండి. మనకు తోచినంత అమౌంట్ ఇవ్వచ్చు మనము అన్నదానానికి. విజయ్ అయితే పరిస్థితి తెలియదండి. ఇక్కడ మనం గుట్ట పైన కాబట్టి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. కాస్త ముందుకు వెళ్తే మనకి నెట్వర్క్ వస్తుంది అని చెప్తే మనీ సెండ్ చేయడానికి వెళ్తున్నాడు. చిట్టి తల్లి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్నార్పకుండా అలానే చూస్తుంది. వీళ్ళు ఎవరబ్బా అని అనుకుంటుందో ఏమో మరి. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ.